మధ్య ఒక డిమాండ్ పెట్టారు గవర్నమెంట్కి, ఈ ట్రాన్స్జెండర్స్గా మార్చడానికి సర్జరీ ఉంది కదా, ఇదైతే చాలా కాస్ట్ అవుతుందని, అవును, కాబట్టి గవర్నమెంటే బేర్ చేయాలని ఒక డిమాండ్ ఏదో పెట్టారంట కదా. అవును. అసలు నాకు ఒకటి తెలియని విషయము, అసలు గవర్నమెంట్ మాకు ఏం చేయాల్సిన అవసరం లేదబ్బా, మేము బాగానే ఉంటాము. కొంతమంది ఈ చీడ పురుగుల్ని తీసేస్తే అసలు ట్రాన్స్కి ఏమాత్రం ఏం లేదు. ఇప్పుడు మనం కూడా బతుకుతాం, అవునా కదా? మనకు కూడా సొసైటీ తరపు నుంచి ఏమైనా రావాలనుకుంటే మేము తీసుకొచ్చుకునే అంత దమ్ము నా దగ్గర ఉంది, లేదని నేను చెప్పను, అవునా కదా? నాకంటూ ఒక టాలెంట్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా ఎదుగుతాను, అవునా కదా? నేను ఎదగనని చెప్పినప్పుడు అది అక్కడే ఉండిపోతాను నేను, అంతే కదా? ఎవరైనా ట్రాన్స్ అట్లనే గవర్నమెంట్ ద్వారా కొంచెం ఏమైనా చేస్తే మంచి పనులు చేయండి, అంతేగాని ఏదో చేయాలనుకొని ఏదో జరిగిపోతుంది ట్రాన్స్కి. ఎక్కువ మంది మీ కమ్యూనిటీలో అవునండి ఎక్కువ ఇదే ఉంది కదా, బ్యాడ్ నేమ్ అయితే ఉంది కదా, ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా. కానీ మిగతా కమ్యూనిటీ ఇప్పుడు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో ఏదో పని చేసుకుని బతుకుతున్నారు. కానీ మీరు పని చేయడానికి ఇష్టపడలేదు అనేది కదా. పని చేయడానికి ఇష్టపడదాం అని చెప్పేసి చెప్తే ఎవరు చెప్పారు? పని చేయడానికి అందరు ఇష్టపడతారు, అవునా కదా? అందరికీ ఒక్కొక్క సపరేట్ థింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నాకంటూ నేను ఏదో వేరేది కావాలనుకుంటాను, వేరే వాళ్ళు వేరేది కావాలనుకుంటారు. వీళ్ళ కోరిక మేరకు దొరకాలి కదా. ఇంకో విషయం ఏంటిదని చెప్పేసి చెప్తే, ఇప్పుడు మాక్సిమం ఎవరు పోంగరే మాకు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తే జాబ్ ఇయ్యరు, అవునా కదా? అది ఎవరైనా కానీ ఇయ్యరు. మీ ట్రాన్స్ అట్లనే బతకాలని చాలా మంది అట్లనే ఇస్తారు. ట్రాన్స్ అయితే అదేం లేదనుకుంటా కదా, అదేం తక్కువ అయిపోయింది, మాక్సిమం తక్కువ అయిపోయింది. ఒక 70% తక్కువ అయిపోయింది. ఇంకా 30% అక్కడెక్కడ చీప్ ఫెలోస్ ఉంటారు కదా, అగో వాళ్ళు కొంచెం చేస్తారు. అంతేగాని చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ కొంచెం గవర్నమెంట్ కూడా దృష్టి పెడితే మంచిది. సో జాబ్లు వస్తే జాబ్ చేసుకుని ఉంటారు, అంతే తప్ప. తర్వాత ఈ సర్జరీ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయా? కొంతమందికి ఉంటాయి కదా, అంతే. అందరి బాడీ సపోర్ట్ చేయదు కదా, కొంతమందికి సపోర్ట్ చేస్తుంది, కొంతమందికి చెయ్యదు. కొంతమంది రఫ్గా ఉంటారు. ఇప్పుడు నువ్వు స్మూత్గా ఉన్నావు, కొంతమంది రఫ్గా ఉంటారు. ఏంటి అంటే రఫ్ మీన్స్ స్కిన్ టోన్సా? ఎవరి స్కిన్ టోన్స్ వాళ్ళది కదా. ఇప్పుడు అందరి స్కిన్ టోన్స్ ఒకలాగా ఉండదు. కొంతమందికి హార్మోన్స్ అలా ఉంటాయి, కొంతమందికి ఇలా ఉంటాయి. కాదు కదా, ఇప్పుడు వాళ్ళు మార్చేటప్పుడు ఒకేలాగా చేస్తారు కదా ఆపరేషన్. తర్వాత వాళ్ళు ఎంజైమ్స్ కానీ లేదంటే హార్మోన్స్ కానీ అన్ని ఒకేలాగా ఎక్కిస్తారు కదా. ఎవరేం హార్మోన్స్ ఎక్కియరు. ఇప్పుడు సర్జరీ అవ్వగానే మనకు మేల్ టు ఫీమేల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కొంతమందిని బాగా మెయింటైన్ చేసుకుంటారు, కొంతమంది వదిలేస్తారు, కొంతమంది చేసుకోనోళ్ళు వేరేలాగా అనిపిస్తారు. చాలా మందికి స్కిన్ టోన్ మీకు హార్డ్గా ఉంటుంది కదా, నీకు లేడీ లాగా ఉంది అంతే కదా, మరి అలా చాలా మందికి ఉండదు. అది అంటే కొంతమంది బాడీ ఎఫెక్ట్ అంతేనా, ఆపరేషన్ తేడానా? లేదు, అట్లేం ఆపరేషన్లో తేడా ఏమి ఉండదు. కొంతమందికి బాడీ అవుతుంది, కొంతమందికి కాదు, అంతే తప్ప. తర్వాత మీకు పిల్లలు కానీ కెపాసిటీ ఉందా? లేదు, అది సృష్టి అండి, దేవుడు సృష్టించింది, ఇది మనం సృష్టించింది. ట్రాన్స్ కూడా సృష్టించిండు, అదొక పార్ట్ ఆఫ్ వ్యూలో. అంటే ట్రాన్స్ అంటే ఇట్లనే ఇదే జీవితం అన్నట్టు. కానీ పుట్టుగా ఉంటే ఇక ఏముంటది, ఇంకేముంటది. ఇక పెళ్లి చేసుకుని సంసారాలు చేస్తారు ఇంట్లో ట్రాన్స్జెండర్స్ అందరు. కాదు, హార్మోన్స్ అన్ని ఉంటాయి కదా. అవును, గర్భసంచి అనేది ఉండదు కదా, అదొక్కటి తక్కువ ఇచ్చేసింది దేవుడు. అదొకటి ఆర్టిఫిషియల్ ఇప్పుడు వస్తున్నట్టుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంకా టెక్నాలజీ రాలేదు. ఎందుకు విడిగా పెట్టేసి పుట్టిస్తుంటే ఇప్పుడు అది వచ్చింది ట్రాన్స్ అని చెప్తే, ఇప్పుడు డైరెక్ట్ పుట్టియాలని చెప్తే అది పుట్టియలేము. ట్రై చేయలేదు, చాలా ఎఫెక్టబుల్ కదా. ట్రై చేయలేదా? సరోగసి ఇలాంటి ఏదన్నా ఉంటాయి కదా, అలాంటివి ట్రై చేయలేదు ఎవరు మీ వాళ్ళు? అసలు ట్రాన్స్లలో ఇప్పటి వరకు పిల్లల్ని కన్నదని నా టాకే తెలియదు, అసలు రాలేదు ఎప్పుడు. ఏంటి ఆర్టిఫిషియల్ ఇదా? మామూలుగా రీప్లేస్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ చేస్తారా ట్రాన్స్జెండర్స్కి? అంటే ఇప్పుడు జెంట్ నుంచి లేడీకి మార్చాలి, లేడీకి మార్చాలంటే అవయవాలు అయితే మార్చాలి కదా. అవును, అవి ఆర్టిఫిషియల్ అవయవాలే కదా. ఆర్టిఫిషియల్ ఎందుకు అవుతుంది అండి? అది మన స్కిన్నే, ఆర్టిఫిషియల్ ఏం లేదు. సర్జరీ చేస్తారు, చేసేసి మేల్ పార్ట్ తీసేసి ఫీమేల్ ఎట్లుంటుందో న్యాచురల్ గా మన బాడీలోనే క్రియేట్ చేసేస్తారు అది. మరి అలాంటప్పుడు ఇది కూడా ఉండాలి కదా. అవి అది ఇదంటే మనకు అవగాహన ఉంది, దాని మీద చేస్తారు. ఇప్పుడు గర్భసంచి అని చెప్తే అది ఎన్ని రకాలుగా ఉంటుంది, అందులో ఎన్ని నరాలు ఉంటాయి, ఏముంటాయి, ఆ టెక్నాలజీ ఇంకా రాలేదు. వచ్చినా కానీ అంటే 100 to 200% షోర్ అనేది లేదు.
చనిపోతే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓ మరి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు మీరు? పెళ్ళిళ్ళు వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారు. అదే దానికి అర్థం ఉండాలి కదా. కొంతమంది ఆడోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళకి పిల్లలు కారు, పిల్లలు కాని ఆడోళ్ళు ఉన్నారు కదా చాలా మంది. అవును, అట్లనే వీళ్ళు కూడా అనుకుంటారు, పెంచుకోవడానికి తీసుకొచ్చుకుంటారు. అవునా, పెంచుకుంటూ ఉన్నారు పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళని కూడా ట్రాన్స్జెండర్స్ చేస్తారా ఏంటి? వాళ్ళని ఎందుకు చేస్తారు, వాళ్ళని మామూలు సొసైటీ లెక్కనే పెంచుతాం అంతే. చదివించటం అవన్నీ చేస్తారా? అన్నీ చేస్తాం. సో మీ కమ్యూనిటీ అంతా డిఫరెంట్ కమ్యూనిటీ, జంబలకడి పొమ్మలాగా. జంబలకడి పంబ అని చెప్పేసి నేను అస్సలకి చెప్పను. ఇప్పుడు జంబలకడి అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే జంబలకడి పంబ వస్తుంది అమ్మా. అవునా? అవును, అదొకలాంటి చిరాకులకు తెలుస్తుంది. సి ఏంటిదమ్మా పాడు మరి, అసలు ఏంది ట్రాన్స్ అని చెప్తే ఒక ట్రాన్స్ అని ఉండాలి. ఇప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్పుకుంటారో వాళ్ళకి అర్థమైతే లేదు. ఒక్కడేమో వచ్చేసి చీర కట్టేసుకుని వీడియో చేస్తుండు, నెక్స్ట్ డే చూస్తే ఏమో నేను ఓన్లీ వీడియో కోసం చీర కట్టినా అని చెప్తాడు. మళ్ళీ వేరే కమ్యూనిటీలో LGBTQ అని చెప్పేసి ఉంది, LGBTQ+, అవునా కదా, ఒక్కొక్కలో ఒక్కొక్క పార్ట్ ఉంది. ట్రాన్స్ ఉంది, ఇంకా దాంట్లో గేయస్ ఉన్నారు. అవునా? అందరు ఉన్నారు అందులో. అమ్మాయిల నుంచి అబ్బాయిల లెక్క మారేటోళ్ళు కూడా ఉన్నారు. ఐడియా ఉందా మీకు? అమ్మాయిలు కూడా మీ కమ్యూనిటీలో వస్తున్నారా? లేదు లేదు, మా కమ్యూనిటీలో ఏం రారు. వాళ్ళకు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ లోనే ఉంటారు వాళ్ళు, కానీ బయటికి రారు మాక్సిమం. ఇక ఫ్రెండ్స్ అని చెప్తే కొంతమంది గేస్ మాకు పరిచయం ఉంటారు కదా, పబ్స్ లలో వాళ్ళు కలిస్తే అప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, అట్లా మాట్లాడతాం. సో ఇప్పుడు మీకు సెక్స్ కోరికలు ఉంటాయా బేసికల్గా? అందరికి ఉంటాయి. అది అందరికి ఉంటే వేరు, మీకుంటూ వేరు కదా. మాకు ఉండడం వేరే ఎందుకు అవుతుంది, అందరిది శరీర అవే కదా. మీకు అంటే మీకు ట్రాన్స్ఫర్ అయింది కదా, ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీకు న్యాచురల్గా సెక్స్ కోరికలు ఉంటాయా? న్యాచురల్గానే ఉంటాయి. అవునా? అవును. టీనేజర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అలా ఉంటాయా? అప్పుడు టీనేజ్ దగ్గర జీవితం ఎక్కడ ఉంటది, అక్కడ నుంచి మనం మారడం రావడం ఇవి చేయడం అవి చేయడం అందులోనే పోతుంది. టీనేజ్ మొత్తం అయిపోయింది. ఒక స్టేజ్ వచ్చినాక మనకు ఉంటది కదా ఫీలింగ్స్ అనేది. ఎవరు ఆంటీ? అంతే కదా. అసలు ఆంటీలకే కోరికలు ఎక్కువ మామూలుగా చెప్పాలంటే. నిజమే మరి, అన్నీ అందరికి అంటలేను, కొంతమందికి. మీకు కూడా అలానే ఉంటాయి అయితే? మాకంటూ అందరికి డిఫరెంట్ కదా అసలు. హార్మోన్ డిఫరెంట్ అని మీరు అనుకుంటారు కావచ్చు, కానీ అందులో బాడీలో హార్మోన్స్ అనేది అమ్మాయిల లెక్కనే ఉంటారు. ఒక అబ్బాయినే ఇష్టపడడానికి ఉంటారు, ఖచ్చితంగా అబ్బాయినే ఇష్టపడతారు, అబ్బాయితోటే చేస్తారు ఏం చేసినా కానీ. ఎలాంటి అబ్బాయిలని అంటే ఇప్పుడు నువ్వనే కాదు, నీ పర్సన్ మామూలు జనరల్గా వాళ్ళు ఎవరితోటైనా ఓకేనా? వాళ్ళ ఇష్టాలు అవి, ఎవరితోటైనా ఓకే. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన విషయాలలో నచ్చిన వాళ్ళకి పోతారు. ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడేటోళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు, వాళ్ళని ఇష్టపడేటోళ్ళు వాళ్ళని ఇష్టపడతారు. ఫుల్గా బాగా నైట్ మొత్తం గడిపిన రోజులు ఉన్నాయా? నైట్ ఉన్నాయి, తిరుగుతూ ఉంటాం. అలా కాదు, అలా ఏం లేవు అమ్మా, అలా ఏం లేవు, అలాంటి థాట్స్ ఏం లేవు. ఏమో ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఉండే కావచ్చు. ఫుల్ మందు తీసుకున్నావు ఎప్పుడన్నా? ఫుల్ బాటిల్ వేసి పడిపోయిన రోజులు ఉన్నాయి. ఫుల్ బాటిల్ కాదు, బాగా ఎక్కువ తాగేసి పడిపోయిన, మస్తు తాగి పడిపోయిన రోజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవునా? అప్పుడు ఎవరు తీసుకొని పోలా, కిడ్నాప్ చేసి? నన్ను ఎందుకు తీసుకొని పోతాను, నేను ఫ్రెండ్స్ దగ్గరికి పోతా, ఒక్కదాని పోను. అవునా? ఎక్కడికి పోయినా ఒక్కదాని బస్తాలకే పోను. కిడ్నాప్ చేస్తారనా? ఇక మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కిడ్నాప్ చేయి. నేనేది కిడ్నాప్ ఎంత చేస్తా, మామూలుగా అడిగితే. లేదు లేదు, ఎవరు అప్పుడు అంత ధైర్యం ఏం చేయలేదు. సో ముందైతే ఫుల్ తాగి పడిపోయిన రోజులు అయితే ఉన్నాయి. వీకెండ్ ఎంజాయ్ అలానే ఏం లేదు, కానీ మాక్సిమం అయితే బాగానే ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాను నేను. మీ అందరికీ ఏదో ఒకటి జరిగిద్ది, మొత్తం వరల్డ్ వైడ్ ఒక చోటుకు చేరుతారు 3 yearsకి ఒకసారి. దాని పేరు ఏదో చెప్తారు, ఆ ఫెస్టివల్ పేరు. 3 yearsకి వస్తారు, వరల్డ్ వైడ్ వస్తారు. ఎక్కడ అంటే ఒక్కొక్కల జగలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంది. వరల్డ్ వైడ్ వచ్చి అదేదో ఒక సీ షోర్ దగ్గర ఒక పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు, ఎవరికి తెలియదు. ఎక్కడ అది? ఇక్కడ మన ప్రకాశం జిల్లా కొత్తపట్నం అని ఉంది ఒక ఏరియా.
అక్కడ ఒకసారి చేశారు. అప్పుడు పోయి కెమెరాలు పెట్టి తీస్తే కెమెరాలు కూడా పగలగొట్టారు వాళ్ళు. ఎయిట్ సైడ్ అది ఆంధ్రాలో షీషోర్లో జరుగుతుంటాయి. అచ్చా అదా, అంటే కమ్యూనిటీ వాళ్ళని పెద్దోళ్ళని చేస్తారు. అదే అది ఏదో ఫంక్షన్ ఉంది, అది ఎవరు రానివ్వరు, ఎవరిని వస్తే చంపేస్తారంట. అట్లేం చంపేయారు, మాక్సిమం చాలా మంది పెచ్చగొట్టుడు కూడా పంపించారు కెమెరాలు పగలగొట్టి 3-4 years బ్యాక్ 5 years బ్యాక్. అవునా? ఏమో ఈ విషయం నాకు తెలియలేదు. ఏంటి అసలు అది వరల్డ్ వైడ్ వస్తారంట కదా. అలా నీ కాదు, ఒకప్పుడు వచ్చేటోళ్ళు ఒకప్పుడు ఒక క్యాబ్ వెళ్తే ఒక గ్యాంగ్ పరంగా ఉండేటోళ్ళు అప్పట్లో. ఇప్పుడంటే ఎవరిది వాళ్ళు అయిపోయారు. అప్పట్లో ఒకటి జరిగితే అప్పుడు మొత్తం కమ్యూనిటీలో కొంతమందిని పెద్దోళ్ళని చేస్తారు. అంటే ఈ గ్యాంగ్ కి వీళ్ళు పెద్దోళ్ళు, ఈ గ్యాంగ్ కి వీళ్ళు పెద్దోళ్ళు అనేది వాళ్ళు ఒక ఫంక్షన్ నిర్వహించి అందులో పూజ చేసి వాళ్ళని పెద్దోళ్ళని చేస్తారు. అంతే, కమ్యూనిటీకి పెద్దోళ్ళని చేస్తారు, వాళ్ళు పెద్దోళ్ళు అన్నట్టు అట్లా చేస్తారు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు లేదు, ఎవరికి వాళ్ళే గ్యాంగ్ వారా, ఎవరికి వాళ్ళే ఉంటారు. అలా అని కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు కానీ కొంచెం ముక్కలైపోయినాయి. పెద్దోళ్ళు ఇప్పుడు ఒక గురువు ఉండే, ఆ గురువు ఒక్కటి పోయినప్పటి నుంచి ఇప్పుడు 4 అక్క చెల్లెలు ఉన్నారు అనుకో. 4 అక్క చెల్లెలు ఎవరి ఇంటికి వాళ్ళు అయిపోయారు. ఈ వీళ్ళ పిల్లలు వీళ్ళకి, వీళ్ళ పిల్లలు వీళ్ళకి, వాళ్ళ పిల్లలు వాళ్ళకి, అట్లా హైదరాబాద్లో 4 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదా? నాకు ఏముండదు. చాలా మంది చెప్తారు బస్సులోనే అప్పుడు ఇబ్బంది ఉండదు అస్సలు. నేను ఇదొక్కటి చాలా రోజుల నుంచి నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటిదని చెప్తే, బస్సులలో ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, ట్రాన్స్ పక్క మండి కూర్చోరు అవి అని చెప్తారు. ఎప్పుడు నాతో అసలు జరగలా. ఎందుకు అవి కూర్చుంటారు, అందరు కూర్చుంటారు, అమ్మాయిలు కూర్చుంటారు, నాతో మాట్లాడతారు వాళ్ళు. ఇంకా మంచిగా మాట్లాడి చేసి మంచి బాండింగ్ తోటి మేము వెళ్తాం బస్సులలో. అసలు నాకు ఇప్పటి వరకు అట్లా కాలేదు. ఎందుకు అట్లా అనుకుంటారు? మీ కమ్యూనిటీలో ఎక్కువ ఇష్టపడేది అంకుల్సా, కాలేజీ బాయ్సా, లేకపోతే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంది. ఎవరి టేస్ట్ నాకెట్లా తెలుస్తుంది చెప్పు? అంకుల్ని ఇష్టపడేటోళ్ళు. మీకు వచ్చే బిజినెస్ మాకు వచ్చే బిజినెస్ అంటే ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీ వాళ్ళు, వాళ్ళకి మనీ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇష్టపడతారు. ఎవరైనా ఓకే. ఆ టైంలో వాడిని పెళ్లి చేసుకొని సంసారం చేసేది ఉందా? ఆ టైంలో వాడు మనీ ఇస్తే వాడే పెద్ద హీరో. అదే మామూలుగా వాళ్ళు ఏం చెప్తారంటే, ఎక్కువసేపు ఉంటే అదే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టుగా చెప్తారు కదా. మరీ ఎక్కువసేపు ఉంటే కూడా చిరాకులేస్తుంది కదా. అందుకోసమే చేసే అంతనే చేస్తారు, ఎక్కువ చేయరు కదా. టేస్ట్ చూసావా? టేస్ట్ చూసిన ఆ టేస్ట్ లేకపోతే మనుషులం అందరం చూస్తాం, అది చూడని మనిషి చూస్తారు. నువ్వేం చెప్పావు నాకు? ఒక్కళ్ళే ఉన్నారు అని చెప్పావు. నువ్వు ఒక్కడే ఉండేటోడు అప్పుడు. ఇప్పుడు లేడు. ఇంట్రెస్ట్ లేదా అసలు? ఆ థాటే రాదు. బాగున్నాం మనం, ఎందుకు మనకి అవన్నీ థాట్స్. గతం గత అది ఓకే, అది తీసే. ఇప్పుడు సెక్స్ కోరికలు కానీ ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కావాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు, కోరుకోలేదు అవన్నీ. బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, తినాలి, తిరగాలి, పబ్స్కి వెళ్ళాలి, మన సంపాదన ఉండాలి, మన ఇంట్లో మనం ఉండాలి, అదొక్కటే థాట్ ఉంది. అట్లేం లేదు. ఎందుకు ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళు ఏదో సెక్స్ ఎంజాయ్మెంట్ బాగా ఇస్తారనే ఒక అపోహ నిజమా? అలా అపోహ అనేది ఏం లేదు, నిజం అనేది ఏం లేదు. ఇప్పుడు కొంతమంది సెక్స్ వర్కర్స్ ఉంటారు, అది వాళ్ళ వృత్తి. ఆ వృత్తికి న్యాయం చేసే వాళ్ళే ఉన్నారు, వృత్తికి న్యాయం చేస్తారు. అది వాళ్ళు సాటిస్ఫాక్షన్ అనుకుంటారా, లేకపోతే సెక్స్ ఫీలింగ్స్ అనుకుంటారా, ఏమని అనుకుంటారు? అది కాదు సార్. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా, ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు నీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపులు పెడతారు, అంతేనా? అంతే కదా. అవును. సో ఆ షేపులను చూసి మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారు అనేది ఒకటి. అంటే బాడీ షేప్స్ అంటారా? అది బాడీ షేప్స్ అనేది ఏం పెట్టరు. ఓన్లీ ట్రాన్స్ కి జరిగేది 2 సర్జరీలు, ఒకటి బూబ్స్, రెండోది లింగ మార్పిడి. అది ఒక్కటే 2 తప్పించి ఇంకేం సర్జరీ చేసుకోరు షేపులు బీపుల కోసం. అది గాడ్ గిఫ్టెడ్ అండి, వస్తుంది కొంతమందికి. అదే చెప్పేది. ఇప్పుడు వాళ్ళు రీప్లేస్ చేసేటప్పుడు బూబ్స్ కానీ లేదంటే మొత్తం అవయవాల మార్పు కానీ ఇవన్నీ కూడా కావాల్సిన విధంగా పెడతారా, లేదంటే వాళ్ళ ఇష్టమా? మీకు బాడీకి ఎట్లా సెట్ అవుతాయో అట్లా పెడతారు, అంతే తప్ప మీరు కావాలనుకున్నట్టు పెట్టరు. కావాలనుకుంటే పెట్టుకోవచ్చు.
నేను చెప్పేది అదే అందుకే మీలాంటి అంటే ట్రాన్స్జెండర్స్కి అట్రాక్ట్ అవుతుంటారు అనేది ఒక నానుడి. ఇప్పుడు కొంతమందికి పార్ట్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు కదా. కొంతమందికి బాడీకి సపోర్ట్ చేసినట్టు పెట్టించుకుంటారు. పార్ట్స్ కూడా ఉన్నాయా? అట్లా అంటలేను నేను. అంటే కొంతమందికి ఇప్పుడు నేనున్నాను, నేనే చెప్పుకుంటాను. నాకు ఇప్పుడు నేను ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా పెట్టండి అని నేను చెప్పినాను. వాళ్ళు ఏమన్నారు, నీకు బాడీకి సెట్ అయ్యేటట్టు సపోర్ట్ చేసేటట్టు నేను పెడతానని చెప్పినాను. వాళ్ళు అట్లనే నేను యాక్సెప్ట్ చేసేసిన. ఇప్పుడు కొంతమంది ఏమో నాకు ఇట్లనే కావాలి, నాకు కొంతమంది అట్లనే కావాలని చెప్పేసి కొంతమంది కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్నట్టే చేస్తారు. వాళ్ళు మెజర్మెంట్స్ చెప్తుంటారు కదా, ఇది ఏదో 26, 36 ఏదో చెప్తుంటారు కదా, ఆ మెజర్మెంట్స్ ప్రకారం చేయరు. అయితే చేయమంటే చేస్తారు. అందువల్ల మీకు కావాల్సిన విధంగా అందంగా తయారవచ్చు. అయితే ఇది మామూలు లేడీస్ కన్నా కూడా, అందుకే లుక్ లైక్ బ్యూటీ అనమాట. సో ఇవి మామూలుగా ఇవి వస్తాయి కదా. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత, కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరికి హెయిర్ వస్తుంది కదా, ఆ ప్రాబ్లం ఉండదా మీకు ట్రాన్స్జెండర్ అయిన తర్వాత? మారిన తర్వాత హార్మోన్స్ అన్ని చచ్చిపోతాయి కదా, అంటే మేల్ హార్మోన్స్ అన్ని చచ్చిపోతాయి. హెయిర్స్ రావడం చేయడం అవన్నీ ఏం జరగవు, అంతా అక్కడికే ఎండ్ అయిపోతుంది అంతే. సో డైలీ నైట్ మేల్కొని డే టైం నిద్రపోతారా, లేకపోతే అందరిలాగానే నైట్ నిద్రపోయి మార్నింగే లేస్తారు? కాదు, జనరల్గా ఒపీనియన్ ఏంటంటే ఉండేది, నైట్ మొత్తం వెయిట్ చేస్తుంటారు అక్కడ. కొంతమంది చేస్తారు కదా, ఇప్పుడు నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళది ఒక నైట్ డ్యూటీ. ఆ నైట్ డ్యూటీ వచ్చి చేసేసి మార్నింగ్ మొత్తం పంటారు. సో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఎవరైనా పోదారా కంపెనీ ఎద్దుకొని పొందాం అని అంటే వచ్చేస్తావా? కొట్టి చంపేస్తావా అండి, మర్డరే చేసేస్తావా? ఎవరన్నా చంపా ఇప్పుడు? ఎవరన్నా చంపా ఇప్పటి వరకు? లేదు, ఇంకా ఇప్పటి వరకు అయితే ఆ కేసు మీద కాలేదు రిజిస్టర్. అట్లా ఎవరైనా చేస్తే అప్పుడు అవుతుంది కావచ్చు. కేసులు ఉన్నాయా నీ మీద? కేసులు ఉన్నాయా? ఉన్నాయి కొన్ని. ఏం కేసులు ఉన్నాయి? ఇట్లానే ఫైటింగ్ వీడియోలు అట్లా కొన్ని ఉన్నాయి. అంటే ఇంటర్నల్ ఫైటింగ్సా? కొన్ని ఇక ఉంటూ ఉంటాయి కదా, అవే కేసులని మనుషులకు అన్నప్పుడు ఉండయా? ఏదో ఒకటి దాంట్లో మనం పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఎక్కాల్సిందే, పోవాల్సిందే. ఎన్నిసార్లు వెళ్ళావు? అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం పోయేది అక్కడికే కదా, అవునా కదా? రీసెంట్ నా ఇంట్లో దొంగతనం జరిగింది, అప్పుడు కూడా పిఎస్కే వెళ్ళినాం. మీ దాంట్లో కూడా రౌడీ షీటర్లు ఉంటారా? థెఫ్టింగ్ చేసే వాళ్ళు ఉంటారా? ఇళ్ళ దొంగతనాలు, నైట్ టైమ్స్ దొంగతనాలు, అది లేదు కదా. ట్రాన్స్ కి ఏం అవసరం, డైరెక్ట్ దొంగతనాలు ఉంటాయి అంటవా? డైరెక్ట్ దొంగతనాలు ఉండవు, డూప్లికేట్ దొంగతనాలు ఉండవు. ట్రాన్స్ కి దొంగతనం చేయాల్సిన అవసరమే లేదు, వైభోగంగా బతకొచ్చు దేవుడి దయ వల్ల. దేవుడు ఒక అబ్బాయిని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేస్తావు? అట్రాక్ట్ చేయాలని అనుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. అనుకుంటే గానీ ఖచ్చితంగా నేను చూస్తే చాలు, వాడు పడిపోడా? అవునా? చూస్తే చాలు. అంత నమ్మకం ఉందా? నా మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎవరిని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతమందిని పడేసావట? నేను ఎవరిని పడేయను, మాక్సిమం ఎవరితోటి ఏంది నాకు అవసరమే లేదు వాళ్ళతోటి. వాళ్ళే నన్ను చూసినప్పుడు నేను ఎందుకు వాడిని పడగొట్టాలి? జనరల్గా ఎలాంటి టిప్స్ ప్రయోగిస్తారు? నువ్వు కాదు, మామూలుగా ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలని పడేయాలి అంటే ఏం చేస్తారు? అస్సలు మాక్సిమం ట్రాన్స్ ఏం చేయాల్సిన అవసరమే లేదు, ఏం చేయకపోయినా పడిపోతారు. అంత డిమాండ్ ఉందా? చాలా డిమాండ్ ఉంది, అబ్బాయిలు చాలా కోరుకుంటారు ట్రాన్స్ కానీ. అంటే అంత మిస్మరైజ్ చేస్తారా ఏంటి మీరు? ఏమో అది నాకు కూడా తెలియదు, వాళ్ళు ఎందుకు అంత ఫీల్ అయిపోతారో కూడా నాకు తెలియదు. ఎంకరేజ్ చేస్తారేమో బాగా, ఏమో తెలియదు. సో రాబోయే రోజుల్లో నువ్వు ఆఫర్ ఇస్తే ఇంటర్వ్యూ నువ్వు జాబ్ చేస్తావు అంతే కదా? షూర్ కదా? దీంట్లో ఎంత శాలరీ అనేది ఇమ్మెటీరియల్ నీకు. మరీ మొత్తానికి 0% అని చెప్తే మనం కూడా బతకాలి కదా. 0% ఎందుకు మామూలుగా అయితే చూడాలంటావు. సో ఆల్ ది బెస్ట్ అన్న. చూడటానికి అయితే అమ్మాయిలాగా ఉన్నావు, నేను అమ్మాయి కాదు. నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ట్రాన్స్జెండర్. మీరు నన్ను ఎందుకు అందమైన అమ్మాయి అని చెప్పి అన్నావు అని చెప్పి నా మీద ట్రోల్స్ చేయొద్దు. ట్రాన్స్జెండరు
వాళ్ళ బాధలు వాళ్ళ గురించి చెప్దామని మాట్లాడదామని చెప్పి మాత్రమే తీసుకొచ్చాను. దీంట్లో ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు. దయచేసి మీరు ట్రోల్స్ కూడా కొంచెం ఉందాగా చేస్తే బాగుంటుంది. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను పర్సనల్లీ, ఈ గవర్నమెంట్ ద్వారా చాలా మందికి మంచి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు చాలా మంది మంచిగా ఫీల్ అవుతారు. న్యూస్ చాలా చూస్తుంటా కదా, దానివల్ల నేను చెప్తున్నాను మీరు మంచిగా పనిచేస్తారు చెయ్యండి, కానీ కొంచెం ట్రాన్స్ని కూడా గుర్తించి కొంచెం ప్రాబ్లమ్స్ కాకుండా చూడండి దయచేసి. మాత్రం సపోర్ట్ చేయండి ట్రాన్స్జెండర్స్కి. ఏంటిదని చెప్తే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం స్వేచ్ఛ అనేది ఇవ్వండి. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి బాగా ఇబ్బంది అయిపోతుంది ట్రాన్స్జెండర్స్కి. అవును, చాలా ఇబ్బంది అయిపోతుంది. కొంచెం చూసి జాగ్రత్తగా ట్రాన్స్ని ఒక వేలో కాకుండా వేరే వేలో చూడండి. వాళ్ళని ఇబ్బంది కలిగించే పనులు ఏమాత్రం గవర్నమెంట్కి పోలీసు వాళ్ళకి చేయొద్దని చెప్పేసి మాత్రమే చెప్పండి. ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా, ఆయన వచ్చినప్పటి నుంచి నేను న్యూస్ చూస్తున్నాను, చాలా మంచి మంచి పనులు చేస్తారు, చాలా మన రాష్ట్రం గురించి మంచిగా పోరాడుతున్నారు, మంచి ఉంది. కానీ ట్రాన్స్ వరకు వస్తే అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ట్రాన్స్ అంతకుముందు ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. బయటికి ఫ్రీడమ్గా తిరగలేకపోతున్నాము. నైట్ టైం కూడా ఎక్కడైనా పర్సనల్లీ మనం ఎక్కడికైనా పని కోసం పోయినా, లేకపోతే మా గురువు వాళ్ళ ఇంటికి పోయినా, ఎక్కడికి పోయినా కానీ మరి పోలీసు వాళ్ళు ఆపి మరి మీరు ఎక్కడికి పోతురు అక్కడికి పోతురు అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని పోవడం అలాంటివి కూడా జరుగుతున్నాయి అట. చాలా వరకు గ్రూప్స్లలో అవే వస్తున్నాయి మా దగ్గరికి. అందుకోసమే దయచేసి కొంచెం జాగ్రత్త. ట్రాన్స్ని ఎక్కడ పడితే అక్కడ మీరు పట్టుకోవాల్సిన హక్కు మీకు లేదు. అట్లనే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అదే మాట చెప్తున్నాను, కొంచెం దయచేసి మీరు కూడా ట్రాన్స్జెండర్స్ మీద ఇవన్నీ జరగకుండా చూడండి ప్లీజ్. కాదు, మీరు ప్రజా దర్బార్కి వెళ్ళొచ్చు కదా, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. మరి ఇవ్వాలి, నెక్స్ట్ అదే జరుగుతుంది కావచ్చు. మరి ట్రాన్స్ అందరు కలిసి. సరే, నువ్వు సర్జరీస్ చేయించుకున్నావా? అంటే సర్జరీ అంటే ఇది కాదు, ట్రాన్స్జెండర్ సర్జరీ కాదు, ఫేస్ సర్జరీస్. లేదు, షేప్ అంటే మనం కావాల్సిన విధంగా చేయించుకుంటారు. లిప్స్ ఎప్పుడు లేదు, న్యాచురల్ మొత్తం. కొంతమంది టీత్, లిప్స్ అన్నీ చేస్తుంటారు, చీక్స్ చేసుకుంటారు, అన్నీ చేస్తుంటారు కదా. సో అలాంటిది ఏం లేదు, న్యాచురల్ బ్యూటీ, ట్రాన్స్జెండర్ న్యాచురల్ బ్యూటీ. అవును, న్యాచురల్ అనే చెప్తాను, ఎందుకంటే మాక్సిమం మేము మేకప్స్ వాడం కదా. అవునా? అస్సలకి లేదు. నేను లిప్స్టిక్ తప్పించి, మస్కారా తప్పించి ఇంకేది వాడను. నేను న్యాచురల్గా ఉంటాను, ఇట్లనే ఉంటాను, అట్లనే ఉండాలనుకుంటున్నాను కూడా. అందమైనటువంటి ట్రాన్స్జెండర్ అండి, అది ఫైనల్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.